హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. డాక్టర్ చెప్పిన మాటలు వింటూనే అదిరిపడింది అంజలి. మీ అత్తగారు నెలకి 2 కిలోల చొప్పున బరువు పెరుగుతున్నారు. ఇలా అయితే కష్టమే అంటే ఎవరికి మాత్రం భయం కలగదు. అంచేతనే అంజలి అంత కంగారు పడింది. మరైతే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆందోళనగా అడిగింది. కోడలే అయినా అత్తగారి ఆరోగ్యం గురించి కన్న కూతురి కంటే ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటే ఆనందం కాక మరేమిటి? అందుకే ఆమె ఆరాటం చూసి చిన్నగా నవ్వారాయన. వెరీ సింపుల్. కొన్నాళ్ల పాటు ఆవిడికి నోరు కట్టేస్తే చాలు. ఏది పడితే అది తినేయకుండా ప్రాబ్లం దానంతటా అదే సాల్వ్ అయిపోతుంది. లేదంటే ఆవిడ అలాగే బరువు పెరిగిపోతుంటే మళ్ళీ ఇలాగే చెస్ట్ పెయిన్ రావచ్చు. అలా వచ్చి పడిపోతే ఆ తర్వాత ఇక చేయగలిగింది ఏముండదు. 4 అడుగులకే అంత ఆయాసం రావటం మంచిది కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నారాయన. ఇప్పుడు మందులేవైనా రాసిస్తారా అని ఆరా తీసింది. ప్రస్తుతానికి ఆవిడకి మెడిసిన్స్ కంటే ధైర్యం, బరువు తగ్గాలన్న సంకల్పం చాలా అవసరం. దాంతోపాటే ఆహార నియమాలు తప్పనిసరి. ఇవన్నీ చేస్తే మిగతా సమస్యలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుతానికి టాబ్లెట్స్ రాసిస్తున్నాను. అలాగే ఆయాసం అది అంటూ కంగారు పెట్టి గందరగోళం చేస్తే మాత్రమే వేయండి. నేను చెప్పిన జాగ్రత్తలు మాత్రం పాటించండి చెప్పేసి మెడిసిన్స్ని రాసి ప్రిస్క్రిప్షన్ని అంజలికి అందించాడు డాక్టర్. అది తీసుకొని అయోమయంగానే కన్సల్టింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన ఆమెకి ఆతృతగా ఎదురొచ్చాడు మామగారు జగన్నాథం. ఏమైంది? అసలు ఏమన్నారు డాక్టర్ గారు అంటూ. అత్తయ్య గారు బరువు బాగా పెరిగారట, దానివల్లే ఈ సమస్య వచ్చిందంట. అంచేత అర్జెంటుగా ఆవిడ బరువు తగ్గేలా చూసుకోమన్నారు. ఆ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని చెప్పారు అని చెప్పింది. కోడలి మాటలకి ఉలిక్కి పడ్డాడు జగన్నాథం. అది మన వల్ల అయ్యే పనేనంటావా అన్నాడు బేలగా. భార్య గురించి ఆయనకి బాగా తెలుసు. మరి కాదేమో అనుకుంటే ఏదీ అవదు, అవుతుందని నమ్మితే అంతా సవ్యంగా జరిగిపోతుంది. మరొక్కసారి ప్రయత్నం చేద్దాం ఆశగా అందామి. అంతకంటే గత్యదం లేదు కనుక. అంజలి మాటలకి తలూపి భార్యని కూర్చోబెట్టి కుర్చీల వైపు కదిలాడు జగన్నాథం. అతన్ని అనుసరించింది అంజలి. ఇద్దరూ కలిసి కుర్చీలో కూర్చొని సోపాలు పడుతున్న వరలక్ష్మిని తీసుకుని హాస్పిటల్లో నుంచి బయటపడి ఆటో ఎక్కారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, అంజలి ఉద్యోగస్తురాలే అయినా ఇంటి పని వంట పని 3/4 తనే చూసుకుంటుంది. కోడలు చేసుకుంటుంది కదా అని వరలక్ష్మి కూడా ఒళ్ళు దాచుకోదు. ఓపిక ఉన్నంత వరకు ఆమెకి ఏదో సహాయం చేస్తూనే ఉంటుంది. ఏం చేసినా ఎంత చేసినా అంతా అటు ఇటు కదలకుండా ఒక చోట కూర్చొని చేస్తుంది. దీనంతటికీ కారణం ఒకరి పని మీద మరొకరికి నమ్మకం లేక కాదు, కేవలం వరలక్ష్మికి ఉన్న ఉబకాయమే. ఒబెసిటీ అంటే మరీ ఎక్కువ. కాకపోయినా గబగబా 4 అడుగులు వేస్తే ఆయాసం ఎగదన్నుకొచ్చేసేటంత ఉంది. ఇదిగో ఇందువల్లే ఈ అత్తగారిని గబగబా కదలనివ్వకుండా అంతా పని తనే చేస్తూ ఉంటుంది అంజలి. వీళ్ళిద్దరినీ గమనిస్తున్న జగన్నాథం అప్పటికీ చాలాసార్లు అనన్నే అన్నాడు, దానికి ఆయాసం వస్తుందని నువ్వు అలా కూర్చోబెట్టేస్తే బరువు మరింత పెరిగి ఇంకా ఇబ్బంది పడుతుంది. అంచేత అత్తగారన్న గౌరవ మర్యాదల్ని, పెద్ద వయసన్న జాలిని పక్కన పెట్టి వరాన్ని కూడా పని చెయ్యని అని ఎంత నడిస్తే అంత బరువు తగ్గుతారనేది కొంతవరకు నిజమే. అయినా భారీ కాయంతో నడకనేది కాస్త ఆలోచించి నెమ్మదిగా చేయాల్సిన పని. బరువు తగ్గించుకోవటం అనేది ముందు డైట్తో ప్రారంభించి అప్పుడు వాకింగ్తో కొనసాగించాలి. లేకపోతే కాళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ముందు ఆహార నియమాలతో కొద్దిగా బరువు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను కదా, కొంచెం తేలిక పడగానే అంత పని ఆవిడ చేతే చేయిస్తానులేండి, అందాక అత్తయ్య గారిని ఎక్కువ తిరగనివ్వద్దు అనేది అంజలి. అనటమే కాదు, దాన్నే ఫాలో అవుతుంది కూడా. ఇంతవరకు బానే ఉంది. అయితే ఒకరోజు సెలవు కావటంతో ఇల్లంతా సర్దుతుంది అంజలి. ఉదయాన్నే అంత పని కోడలొక్కతే చేసుకోలేదన్న ఉద్దేశంతో తను
వంట పని మొదలెట్టింది వరలక్ష్మి. పొయ్యి మీద పాలు పెట్టి ఎందుకో జగన్నాథం పిలవటంతో వంటింట్లో నుంచి యువతలకొచ్చేసింది. ఆయనేదో అడిగాడు, ఈవిడేదో చెప్పింది. అలా భర్త అడిగిన దానికి వివరణ ఇస్తూ ఉండగానే కిచెన్లో నుంచి బుస్సుమంటూ శబ్దం వినిపించింది. అది పాలు పొంగిన శబ్దం. ఆ విషయం అర్థం కావటంతో చటుక్కున కదిలి పరుగెత్తుకుంటూ వెళ్ళి స్టవ్ కట్టేసింది. కానీ ఆ కాస్త హడావిడి నడకే ఆయాసం ఎగదన్నుకొచ్చి ఎగ ఊపిరి దిగ ఊపిరి అయిపోయి గుడ్లు తేలేసినంత పనిచేసింది. అదృష్టవశాత్తు అందుబాటులో ఒక డాక్టర్ ఉన్నాడు కాబట్టి పిలవగానే వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశాడు కాబట్టి గండం గడిచింది. ఆ తర్వాత తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడే ఆవిడ బరువు తెలుసుకుని అవాక్కైపోయింది అంజలి. డైట్ విషయంలో తను తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల ఈ నెల అత్తగారు అంతో ఇంతో ఖచ్చితంగా బరువు తగ్గుతుందన్న నమ్మకంతో ఉన్న ఆమెకి వరలక్ష్మి మరో 2 కిలోలు పెరిగిందన్న వార్త నిరాశ కలిగించింది. అదన్నమాట సంగతి. విషయం తెలియడంతో కోడలతో పాటు జగన్నాథం కూడా బంబేలెత్తిపోయాడు. మనం చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం కదా, మరి వరం బరువు పెరగటమేమిటి, విడ్డూరం కాకపోతేను అన్నాడు. ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తున్నాం, కానీ ఆవిడ వాటిని అలాగే తింటున్నారో లేదో గమనించటలేదో కదండి అంది అంజలి. ఇప్పుడు అర్థమైంది జగన్నాథానికి. తను భార్య పక్కనే ఉంటూ ఆమె తిండి మీద కన్నేసి ఉంచాలని. అదే చేశాడు. అప్పుడు బయటపడింది అసలు నిజం. వాస్తవానికి వరలక్ష్మికి జిహ్వ చాపల్యం ఎక్కువ. నోటిని ఏమాత్రం అదుపు చేసుకోలేదు. ఆ పైన ఊరగాయ లేనిదే ముద్ద దిగదు. మధ్యాహ్నం పూట మత్తు రాకుండా ఉండాలన్నా, తెల్లారి తేలిగ్గా లేవాలన్నా ఉప్పు కారాలు ఊరగాయలు తగ్గించి తినాలి అని భర్త ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు సరికదా. కోడలు ఉదయాన్నే టిఫిన్కి బదులుగా తనకి తినమనిస్తున్న పచ్చిగూరకాయ ముక్కల్ని, మొలకెత్తిన గింజల్ని కూడా వాళ్ళటు వెళ్ళగానే చూసి ఆటిలో కాస్త ఉప్పు కారం వేసుకుని పైన నిమ్మరసం పిండుకుని పుల్ల పుల్లగా కారం కారంగా చేసుకుని తినేస్తుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టిన వడపప్పు కూడా ఇదే ఫాలో అవుతుంది. ఇక ఇవన్నీ ఇలా తినేస్తుంటే సహజంగానే కాస్త నిద్రమత్తు లాంటిది వస్తుంది కదా అని పక్క మీద కొరిగితే మంచి నిద్ర పట్టేస్తుంది. ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిపిన పడనంత. పడుకుని లేచేసరికి ఒళ్ళు బరువెక్కుతుంది. అలా రోజు 2 గంటల పాటు పడుకుని లేచేసరికి శరీరం నిస్సందేహంగా పెరుగుతుంది. ప్రస్తుతం వరలక్ష్మి విషయంలో జరుగుతుంది కూడా ఇదే. భార్య నోరు కట్టుకోలేదని తెలుసు, కానీ ఇది ఆమెని ఇంత దూరం తీసుకురాగలదని జగన్నాథం అస్సలు ఊహించలేదు. తీరా ఊహించనిది ఎదురయ్యేసరికి ముందు నివ్వెరబోయిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. మన కోసం అనుకుంటే బుద్ధి కొంచెం బద్దకిస్తుందేమో, కానీ మనవాళ్ల క్షేమం కోసం అనుకుంటే పాదరసంలాగా పనిచేయటం ప్రారంభించిస్తుంది. ఇప్పుడు జగన్నాథం బుర్ర కూడా అలాగే పనిచేసింది. తనకొచ్చిన ఆలోచనని కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి చెప్పారు. అది వాళ్ళకి కూడా నచ్చటంతో దాన్ని ఆ పూట నుంచే అమల్లో పెట్టేశాడు. ఒకరోజు ఉన్నట్టుండి అమాంతం వెనక్కు విరుచుకుపడిపోయాడు జగన్నాథం. మామూలుగా అందుబాటులో ఉన్న డాక్టర్ని పిలుచుకొస్తే ఆయన చెక్ చేసి బీపీ బాగా పెరిగింది, కొన్నాళ్ల పాటు ఉప్పులు కారాలు అస్సలు పెట్టకండి, పర్వాలేదులే అని కొంచెం పెట్టినా ఇక మనిషిని కాపాడుకోవటం కష్టం, ఆ తర్వాత మీ ఇష్టం, మందులేవి అక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదంతా విన్న వరలక్ష్మి ఇదేమంత కష్టం కాదు అనిపించింది. ఆ రోజు లగాయత్తు భార్యకి చప్పచప్పగా వండి పెడుతూ అతనితో పాటు తను అదే తింటూ కాలక్షేపం చేస్తుంది. అయినా సరే ఇంకో రోజు హఠాత్తుగా వెనక్కి విరుచుకుపడిపోయాడు జగన్నాథం. అతను తెప్పరిల్లాక విషయం ఏమిటని గట్టిగా నిలదీస్తే నోరంతా చప్పగా అయిపోయింది. అందుకే నువ్వు ఉప్పు కారం నిమ్మరసం కలుపుకొని కూర ముక్కల్ని 2 చెంచాలు తిన్నాను, కానీ ఆ కాస్తకే ఇలా అవుతుందనుకోలేదు అన్నాడు అమాయకంగా. వింటున్న వరలక్ష్మికి గుండె గుబిల్లుమంది. ఆ తర్వాత కర్తవ్యము బోధపడింది. అంతే, అది లగాయత్తు కోడలిస్తున్న కూర ముక్కల్ని వడపప్పుల్ని యథాతథంగా తినసాగింది, కానీ ఊరగాయల్ని మాత్రం వదలలేకపోయింది. ఇంతలో ఒకరోజు మళ్ళీ విరుచుకుపడిపోయాడు జగన్నాథం. ఈసారి ఏమైందోనని ఆరా తీస్తే నాలుగుకి అస్సలు రుచి తెలియట్లేదని, అందుకని జాడీలో నుంచి 4 ఆవకాయ పెచ్చులు 2 దబ్బబద్దలు తీసుకుని చప్పరించానంతే అన్నాడు. దొరికిపోయిన దొంగలాగా మళ్ళీ గుండె గుబెల్లు మంది వరలక్ష్మికి. ఈసారి ఊరగాయ జాడీలన్నిటికీ వాసన కట్టేసి తనకి తెలియకుండా భర్త వాటిని ముట్టుకోలేనంత పకడ్బందీగా అల్మారాలో పెట్టి తాళం వేయించేసింది. ఆ తర్వాత జగన్నాథం విరుచుకుపడిపోవటం మానేశాడు. పనిలో
పన్నగా వరలక్ష్మికి మధ్యాహ్నం కునుకు తీసే సమయం క్రమంగా తగ్గనారంభించింది. ఆ తర్వాత కునుకంటే మహా అయితే అరగంట అన్న స్థాయికి వచ్చేసింది. బరువు కూడా బాగా తగ్గింది. మునుపటిలా 4 అడుగులు వేస్తే ఆయాసం రావటం మానేసింది. అప్పుడు కాస్త వాకింగ్ మొదలెట్టింది వరలక్ష్మి. అలా అలా కొన్ని సమస్యల నుంచి బయటపడింది. కానీ అప్పుడప్పుడు ఉప్పు కారాల మీదకి మనసు లాగిన అతి కష్టం మీద భర్త కోసం అవన్నీ అదుపు చేసుకుంది. ఆమెకి అతని ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ అనిపించలేదు. అయితే తన అడ్డగోలు తిండిని అదుపు చేసి తనతో ఆరోగ్యవంతురాల్ని చేయటం కోసమే భర్త, కొడుకు, కోడలు కలిసి ఇంత నాటకం ఆడారన్న నిజం ఆమెకి తెలియదు. అంతే కదా మరి. మన కోసం అంటే ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తాం. అదే మన వాళ్ళ కోసం అంటే కష్టాన్ని, నష్టాన్ని కూడా లెక్క చేయం. ప్రేమ బంధం పేరు ఏదైనా మూలం అదే. ఆమెని దారిలో పెట్టడం కోసం ఇంట్లో వాళ్ల చేత ఇంత నాటకం ఆడించటానికి కారణము అదే. అంచేతనే ప్రేమని మించిన మందు, ఆప్యాయతని మించిన ఔషధం ఉండనే ఉండవు. వాటినో వాడటం ప్రారంభిస్తే తగ్గని రుగ్మతలు ఉండవు కదా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.